brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। తోతాపురి మామిడి ఏపీలో రాజకీయ కాక పుట్టిస్తోంది. కొనుగోళ్లు జరగక రైతులు గగ్గోలు పెడుతున్నారు. సర్కార్ మాత్రం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలంటూ ఆదేశించింది. అదే సమయంలో విపక్షం ప్రభుత్వంపై కన్నెర్ర చేస్తోంది. ఇక ఇప్పటి వరకు 3,33,000 మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి కొనుగోలు చేసినట్లు చెప్తోంది ప్రభుత్వం. నిన్న చిత్తూరు జిల్లాలో 7,000 మెట్రిక్ టన్నులు, తిరుపతిలో 1,500 మెట్రిక్ టన్నులు, అన్నమయ్య జిల్లాలో 187 మెట్రిక్ టన్నుల మామిడి కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఈ 3 జిల్లాల నుంచి ఇప్పటి వరకు 84,000 మెట్రిక్ టన్నుల మామిడిని ఇతర రాష్ట్రాలకు విక్రయించారు. రిఫైనింగ్ ఛాంబర్లో 81,000 మెట్రిక్ టన్నుల మేర మామిడి నిల్వలున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా కలెక్టరేట్లలో కమాండ్ కంట్రోల్ కేంద్రాల ద్వారా కొనుగోళ్ల పర్యవేక్షణ కొనసాగుతోందని అంటోంది ప్రభుత్వం. మరోవైపు రేపు బంగారుపాలెం వెళ్లనున్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్. మామిడి రైతులతో మాట్లాడబోతున్నారు. పంటకు గిట్టుబాటు ధర రాక ఆందోళన చెందుతున్నారు రైతులు. వారి కష్టాలను అడిగి తెలుసుకుంటారు. జగన్ పర్యటన సందర్భంగా ఆంక్షలు విధించారు పోలీసులు. బంగారుపాలెం మ్యాంగో మార్కెట్లో 500 మంది మాత్రమే అనుమతిచ్చారు. హెలిప్యాడ్ దగ్గరకు 30 మందిని మాత్రమే అనుమతిస్తామని అంటున్నారు. జగన్ టూర్ సందర్భంగా రోడ్ షోలు, ఇతర కార్యక్రమాలను అనుమతించబోమంటున్నాయి పోలీస్ వర్గాలు. జగన్ కు పటిష్టమైన భద్రత కల్పిస్తామన్నారు చిత్తూరు జిల్లా ఎస్పీ. రేపు బంగారుపాలెం వెళ్లనున్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్. మామిడి రైతులతో ఆయన మాట్లాడబోతున్నారు. పంటకు గిట్టుబాటు ధర రాక ఆందోళన చెందుతున్నారు రైతులు. వారి కష్టాలను అడిగి తెలుసుకోబోతున్నారు. ఇక జగన్ పర్యటన సందర్భంగా ఆంక్షలు విధించారు పోలీసులు. బంగారుపాలెం మ్యాంగో మార్కెట్లో 500 మందికి మాత్రమే అనుమతిచ్చారు. మరోవైపు ఇటు హెలిప్యాడ్ దగ్గరకు 30 మందిని మాత్రమే అనుమతిస్తున్నామంటున్నారు. జగన్ టూర్ సందర్భంగా రోడ్ షోలు కానీ, ఇతర కార్యక్రమాలు కానీ అనుమతించబోమంటున్నాయి పోలీస్ వర్గాలు. ఇక జగన్ కు పటిష్టమైన భద్రత మాత్రం ఖచ్చితంగా కల్పిస్తామంటున్నారు చిత్తూరు జిల్లా ఎస్పీ.